హలో గాయ్స్, ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వచ్చేసి వాష్ చేసి చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి చికెన్ వేసి నీళ్లు వేయాలి, చికెన్ అంతా ఉడికేలాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కబాబ్ పౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలను అయితే అందులోకి వేయాలి. చికెన్ ముక్కలు అయితే అందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసి 5 minutes పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మనం పక్కకు పెట్టుకున్న ఆ చికెన్ ముక్కలను అయితే అందులోకి వేయాలి. ఒక 5 minutes అయితే బాగా వేగనివ్వాలన్నమాట. వేగిన చికెన్ ముక్కలను అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ అలాగే నూనె వేసి ఆనియన్స్ కూడా వేయాలి. ఇప్పుడు అలాగే అందులోకి కొంచెం క్యారెట్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా వేగించుకోవాలన్నమాట. అవన్నీ వేగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం అవన్నీ వేగిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతే గాయ్స్, అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా ఈజీ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.